నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. పాలిటిక్స్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పాత మిత్రుల మధ్య మళ్ళీ బంధం బలపడుతుందా? తెలంగాణలో బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, ఈ రెండు పార్టీల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం వెనుక ఉన్నటువంటి అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఖమ్మం గడ్డపై గులాబీ జెండాల మధ్య ఫ్యాన్ జెండాలు ఎందుకు రెపరెపలాడుతున్నాయి? ఇది కేవలం యాదృచ్ఛికమా లేక వ్యూహాత్మక సడలింప? రేవంత్ రెడ్డి, చంద్రబాబు దూకుడులకు బ్రేకులు వేయడమే ఈ మిత్రపక్షాల అంతిమ లక్ష్యమా? మీరే చూడండి. తెలంగాణలో రాజకీయాలకు ఖమ్మం జిల్లా ఎప్పుడు ఒక పొలిటికల్ ల్యాబొరేటరీ. ఇక్కడ జరిగే పరిణామాలు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పుతుంటాయి. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం పర్యటనలో ఒక ఆసక్తికర దృశ్యం కనిపించింది. కూసుమంచి మండలం నాయకన్గూడెంలో కేటీఆర్ కాన్వాయ్ కు స్వాగతం పలికే క్రమంలో బీఆర్ఎస్ జెండాలతో పాటు వైసీపీ జెండాలు కూడా దర్శనమిచ్చాయి. ఉమ్మడి శత్రువుల్ని ఎదుర్కోవడానికి మిత్రులు ఏకమవుతున్నారా అనే చర్చకు ఇది దారితీసింది. గతంలో కేసీఆర్, జగన్ మధ్య ఉన్న సత్సంబంధాలు అందరికీ తెలిసిందే. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరుణంలో కాంగ్రెస్, టీడీపీ కూటమిని ఢీకొట్టేందుకు ఈ రెండు పార్టీలు మళ్లీ చేతులు కలుపుతున్నాయనేది గ్రౌండ్ రిపోర్ట్. ప్రస్తుత తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఏపీలో చంద్రబాబు నాయుడు ఇద్దరు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. గత ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ విచారణలతో విపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ముఖ్య నేతలపై కేసులు, ఏపీలో వైసీపీ నేతలపై దాడులు, సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులు ఈ రెండు పార్టీలను డిఫెన్స్ లో పడేశాయి. ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నట్టుగా ఒకరికొకరు నైతిక మద్దతు ఇచ్చుకోవాలని ఇరు పార్టీల హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఖమ్మం వంటి సరిహద్దు జిల్లాల్లో ఈ మైత్రి బహిరంగంగా కనిపిస్తోంది. ఖమ్మం జిల్లాలో ఏపీ రాజకీయాల ప్రభావం చాలా ఎక్కువ. ఇక్కడ వైసీపీకి గణనీయమైన క్యాడర్ ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయకపోయినా వారి ఓటర్లు సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు ఆ ఓటు బ్యాంకును బీఆర్ఎస్ వైపు మళ్లించే ప్రయత్నం జరుగుతోంది. ఐక్యతే బలం అనే సూత్రంతో ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ను, అటు ఏపీలో టీడీపీని అడ్డుకోవడానికి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కలిసి పనిచేయాలని అంతర్గత ఆదేశాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. నాయకన్గూడెంలో కనిపించిన వైసీపీ జెండాలు కేవలం కార్యకర్తల అత్యుత్సాహం కాదు, అది ఒక మెసేజ్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మొన్న ఏపీలో, నిన్న ఖమ్మంలో కనిపించిన దృశ్యాలు మాత్రం రెండు పార్టీలు ఓపెన్ అయిపోతున్న సంకేతాలు పంపుతున్నాయంటున్నారు పరిశీలకులు. తెలంగాణలో జగన్మోహన్ రెడ్డికి అభిమానులు ఉన్నారు. ఒక పరిధి వరకు సామాజిక వర్గం లెక్కలు కూడా అనుకూలిస్తాయి. దాంతో వాళ్లంతా బీఆర్ఎస్ కే సపోర్టు చేస్తారని ఇన్నాళ్లు లోపల చర్చలు జరిగేవి. ఇప్పుడిక అది ఓపెన్ అయిపోతోందని కేటీఆర్ ఖమ్మం మీటింగ్ లో వైసీపీ జెండాలు కనిపించడమేందుకు నిదర్శనం అంటున్నారు విశ్లేషకులు. రెండు పార్టీల మధ్య ఇప్పటికే ఉన్న బంధం ఇంకా బలపడుతోందనడానికి ఇదే నిదర్శనం అంటున్నారు. కేవలం రాష్ట్రాల్లోనే కాదు, నేషనల్ లెవెల్లో కూడా ఈ రెండు పార్టీలు ఏకమవుతున్నాయి. పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వంపై పోరాటంలో గాని, గవర్నర్ల తీరును ఎండగట్టడంలో గాని బీఆర్ఎస్, వైసీపీ ఒకే లైన్లో ఉంటున్నాయి. చంద్రబాబు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నందున కేంద్రం వద్ద కూడా బాబు ప్రభావాన్ని తగ్గించడానికి ఈ రెండు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేరుగా పొత్తులు పెట్టుకోకపోయినా ఒకరికొకరు సహకరించుకోవాలనేది ప్లాన్. ఒకటేమో తెలంగాణలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ మద్దతు బీఆర్ఎస్ కు ఉండడం, ఏపీలో జగన్ పర్యటనలకు లేదా పోరాటాలకు బీఆర్ఎస్ నైతిక మద్దతు ఇవ్వడం. ఖమ్మంలో కనిపించిన వైసీపీ జెండాలు భవిష్యత్తులో జరగబోయే పెద్ద రాజకీయ మార్పుకు సంకేతాల? రేవంత్, బాబు ద్వయాన్ని అడ్డుకోవడానికి ఈ మిత్రబంధం ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. కేవలం ప్రయోజనాలే ముఖ్యం. అధికారం కోసం, మనుగడ కోసం బీఆర్ఎస్, వైసీపీ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో కాలమే నిర్ణయించాలి. ఖమ్మం నుంచి మొదలైన ఈ జెండాల కలయిక రేపు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.